ప్రేక్షకుల ఉదయాలను హత్తుకునేలా సినిమాలను తెరకెక్కించే అతి కొద్ది మంది దర్శకుల్లో రాజ్ కుమార్ హిరానీ ఒకరు. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటేనే సాధారణంగా అంచనాలు పెరిగిపోతుంటాయి. అలాంటిది షారుఖ్ ఖాన్తో సినిమా అంటే ఆ అంచనాలు తారస్థాయిలో ఉంటాయి. డంకీ విషయంలో అదే జరిగింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇది. అందుకే డంకీపై మొదటి నుంచి ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు సినిమా మన ముందుకు వచ్చింది. పఠాన్, జవాన్ లాంటి భారీ బ్లాస్టుల తర్వాత షారుఖ్ నటించిన చిత్రం ఎలా ఉంది? షారుఖ్ ఖాతాలో హ్యాట్రిక్ పడిందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. డంకీ కథ ఏంటంటే, ఈ సినిమా కథంతా 1995లో సాగుతుంది. శత్రువుల దాడిలో గాయపడిన సైనికుడు హడ్డీ అంటే షారుఖ్ ఖాన్ని ఓ వ్యక్తి కాపాడుతాడు. కొన్నాళ్ళ తర్వాత అతన్ని కలిసేందుకు హడ్డీ పంజాబ్కు వస్తాడు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మరణిస్తాడు. అతని సోదరి మను రంధ్వా అలియాస్ మన్ను అంటే తాప్సీ పన్ను కుటుంబ బాధ్యతను తీసుకుంటుంది. అప్పులు కట్టలేక ఇంటిని కూడా అమ్మేస్తారు. లండన్ వెళ్ళి బాగా డబ్బు సంపాదించి అమ్ముకున్న ఇంటిని మళ్ళీ కొనాలనుకునేదే మను కళ. అలాగే ఆమె స్నేహితులు బుగ్గు లక్నాపాల్, బల్లి కూడా డబ్బు సంపాదించడానికే లండన్ వెళ్ళాలనుకుంటారు. వీసా కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. తన ప్రాణాలు కాపాడిన ఫ్యామిలీ ఇబ్బందులో ఉందని తెలుసుకున్న హడ్డీ మనుని లండన్ పంపించేందుకు సాయం చేస్తాడు. ఈ నలుగురు వీసా కోసం ట్రై చేస్తారు. అందుకోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలని కష్టాలు పడుతారు. ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లో ఈ నలుగురికి సుక్కి అంటే విక్కీ కౌశల్ పరిచయం అవుతాడు. తన ప్యూరాలి జెసిని కలిసేందుకు అతను కూడా లండన్ వెళ్ళాలనుకుంటాడు. వీళ్ళంతా లీగల్గా ఇంగ్లాండ్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. దీంతో దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించి లండన్ వెళ్ళాలని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంగ్లాండ్కు అక్రమంగా వెళ్ళే క్రమంలో వీళ్ళు పడిన కష్టాలేంటి? లండన్లో వీళ్ళకి ఎదురైన సమస్యలేంటి? ప్రియురాల కోసం ఇంగ్లాండ్ వెళ్ళాలనుకున్న సుఖీ కల నెరవేరిందా? మన్నుతో ప్రేమలో పడిన హడ్డీ తిరిగి ఇండియాకి ఎందుకు వచ్చాడు? 25 ఏళ్ల తర్వాత మన్ను తిరిగి ఇండియాకి ఎందుకు రావాలనుకుంది? ఈ క్రమంలో హడ్డీ మళ్ళీ ఎలాంటి సహాయం అందించాడు? మను హడ్డీల ప్రేమ కథ సంగతి ఏంటి అని తెలియాలంటే సినిమా చూసేద్దాం. ఎలా ఉందంటే, మంచి కథ, భావోద్వేగాలతో పాటు చక్కటి సామాజిక సందేశం ఉన్న సినిమాలను తెరకెక్కించడంలో రాజ్ కుమార్ హిరానీ స్పెషాలిటీనే వేరు. సామాజిక అంశాలకు వినోదాన్ని మేళవించి ప్రేక్షకులకు అర్థమయ్యేలా సినిమాను తీర్చిదిద్దేతాడు. ఇతను తీసిన గత సినిమాలు మున్నాబాయి ఎంబీబీఎస్, అదే మన తెలుగులో చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందా ఎంబీబీఎస్, లగే రహో మున్నాబాయ్ అంటే మా శంకర్ దాదా జిందాబాద్, 3 ఇడియట్స్, పీకే, సంజు చిత్రాలకే వీటికి నిదర్శనం. డంకీ చిత్రంలో కూడా మంచి సోషల్ మెసేజ్ ఉంది. కానీ దాన్ని ప్రేక్షకులకు ఆకట్టుకునేదా తీర్చిదిద్దడంలో రాజ్ కుమార్ హిరానీ పూర్తిగా సఫలం కాలేదు. భారత్ నుంచి అక్రమంగా యూకోలో ప్రవేశించుకునే నలుగురు స్నేహితుల కథే డంకీ. దర్శకుడు రాజ్ కుమార్ అక్రమ వలసదారుల కాన్సెప్ట్ను తీసుకుని దానికి దేశభక్తి, లవ్ స్టోరీని టచ్ చేసి ఎమోషనల్ యాంగిల్లో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ పాత్రధారులు భావోద్వేగాలకు ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేయలేకపోయాడు. ఎమోషనల్ సీన్లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు. వినోదం పండించడంలో మాత్రం తన పట్టును అలాగే నిలుపుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా సాగుతుంది. 25 ఏళ్ళుగా లండన్లో ఉన్న మన్ను తిరిగి ఇండియా రావాలనుకుని ఆసుపత్రి నుంచి బయటికి పారిపోయే సన్నివేశంతో సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కాసేపటికే కథ 1995లోకి వెళ్తుంది. మన్ను, ఆమె స్నేహితులు బల్లి, బుగ్గుల నేపథ్యంలో నవ్విస్తూనే ఎమోషనల్ టచ్ అవుతుంది. ఇంకా హీరో ఎంట్రీ అయినా కాసేపటికే కథ అంతా కామెడీ మూడ్లోకి వెళ్ళిపోతుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఈ మను గ్యాంగ్ పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే వీసా కోసం చేసే ప్రయత్నాలు కూడా నవ్విస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం కొద్దిగా ఎమోషనల్ టచ్ అయింది. ఇక సెకండ్ హాఫ్ అంతా కాస్త సీరియస్ మూడ్లో సాగుతుంది. డంకీ రూట్లో అంటే దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డంకీ ట్రావెల్ అని పిలుస్తారు. పంజాబ్లో దాన్ని డంకీ అని పిలుస్తారు. ఇంగ్లాండ్కి వెళ్ళే క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇంకా లండన్ వెళ్ళాక ఆ నలుగురు పడే కష్టాలు నవ్విస్తూనే కంటతడిని పెట్టిస్తాయి. కొన్ని సన్నివేశాలు ఆలోచించప్పజేశాయి. తిరిగి ఇండియాకు రావాలనుకున్న మళ్ళీ డంకీ ట్రావెల్ చేయాల్సి వస్తుంది.
ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కన్నీళ్ళు తెప్పించింది. కథ సాగదీసినట్లుగా అనిపించడం, ప్రేక్షకుడు ఊహకు అందేలా కథను సాగదీయడం పెద్ద మైనస్లా అనిపించింది. ఎవరెలా చేశారంటే పఠాన్, జవాన్ చిత్రాలతో యాక్షన్తో ఇరగదీసిన షారూఖ్ ఖాన్ ఇందులో సాదాసీదా పాత్రలో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హడ్డీ సింగ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సన్నివేశంలో కూడా అద్భుతంగా నటించాడు. అయితే ఓల్డ్ లుక్లో షారూఖ్ ఖాన్ చూడడం చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. ఇంకా ఈ సినిమాలో తాప్సీకి మరో బలమైన పాత్ర లభించింది. మన్ను పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సినిమా మొత్తం ఆమె పాత్రే ఉంటుంది. కొన్ని చోట్లయితే తనదైన నటనతో కన్నీళ్ళు తెప్పిస్తుంది. ఇంకా విక్కీ కౌశల్ ఈ చిత్రంలో కనిపించే కొద్దిసేపైనా గుర్తుండే పాత్రలో నటించాడు. విక్రమ్ కుచ్చిల్, అనిల్ గ్రోవర్, బోమన్ ఇరాన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. ఇంకా సాంకేతిక విషయానికి వస్తే అమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజిఎంతో సినిమా స్థాయిని పెంచాడు. ప్రీతం పాటలు పర్వాలేదనిపించేది. లుట్పట్ గాయా సాంగ్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకా కాస్త పని చెప్పాల్సి ఉండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు స్థాయికి ఉన్నట్టుంది. సినిమా పాజిటివ్ ఏంటంటే భావోద్వేగాలు, హాస్యం, నటీనటులు, కథా నేపథ్యం. నెగిటివ్ ఏంటంటే ఊహకు అందే కథనం, సాగదీత కొన్ని సన్నివేశాలు. చివరిగా ఒక ముక్కలో చెప్పాలంటే హత్తుకునే భావోద్వేగాలతో సాగే కథాంశం డంకీ. సినిమాకు రేటింగ్ అవుట్ ఆఫ్ 5 గాను 2.5 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.